Build your dreams, live rich, and leave rich. లైవ్ రిచ్ ఈ మాట వినగానే మనకు పెద్ద పెద్ద బంగ్లాలు ఖరీదైన కార్లు గుర్తొస్తాయి కదా, కానీ అసలు అర్థం అది కాదు. లైవ్ రిచ్ అంటే ప్రశాంతంగా జీవించడం, ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం, మన డబ్బు మనకోసం కష్టపడి పనిచేసే ఒక సిస్టమ్ను నిర్మించుకోవడం, తద్వారా మన సమయాన్ని మనకిష్టమైన వాళ్లతో మనకు నచ్చిన పనులు చేస్తూ గడపగలం. ఈరోజు మనం అలాంటి ఒక పవర్ఫుల్ సిస్టమ్, అదేనండి డివిడెండ్ ఇన్వెస్టింగ్ గురించి చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా మీ నాలెడ్జ్ని పెంచడానికే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నిపుణుడి సలహా తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకేనా? రైట్, ఇక మొదలు పెడదాం. చూడండి, మనలో చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసా? తక్కువకి కొనుక్కోవాలి, ఎక్కువకి అమ్మేయాలి, అంతే. ఇదే మనకు తెలిసిన ఏకైక కథ. నిజం చెప్పాలంటే ఇది ఒక యుద్ధం లాంటిది. ప్రతిరోజు స్క్రీన్ ముందు కూర్చుని మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుందా, ఇప్పుడు కిందకొస్తుందా అని టెన్షన్ పడుతూ, అమ్మో చాలా ఒత్తిడి. కానీ ఒక్క నిమిషం, సంపదను సృష్టించడానికి నిజంగా ఇదొక్కటే దారా? ఒకవేళ నేను మీకు ఇది కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమే అని, ఇంతకంటే ఎంతో ప్రశాంతమైన ఇంకా తెలివైన మార్గమొకటుందని చెప్తే నమ్ముతారా? నాకు మీ సమయం నుంచి కేవలం కొద్ది నిమిషాలివ్వండి చాలు. తరతరాలుగా సంపన్నులు పాటిస్తున్న ఒక రహస్యాన్ని నేను మీకు వివరిస్తాను. మీరు ఒక్కటంటే ఒక్క షేర్ కూడా అమ్మాల్సిన పని లేకుండా మన భారతదేశంలోని అతిపెద్ద స్థిరమైన కంపెనీలు, అవే మీకు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేసే ఒక అద్భుతమైన వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలో మీరు నేర్చుకుంటారు. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా స్టాక్ మార్కెట్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహను బద్దలు కొడదాం. ఆ తర్వాత ఒక మామిడి తోట కథ ద్వారా డివిడెండ్ మెషీన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వచ్చే సంపద హిమపాతం గురించి, అంటే చక్రవడ్డీ గురించి చూసి, మనకు తెలియకుండానే మనతో ఉండే పార్ట్నర్ అంటే పన్నుల గురించి తెలుసుకుందాం. చివరగా 4 ముఖ్యమైన పదాలతో ముగిద్దాం. ఇప్పుడు మనం డివిడెండ్ ఇన్వెస్టింగ్ అనే ఈ మొత్తం కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి పునాది వేసే ఒక ముఖ్యమైన కథ చెప్పుకుందాం. నమ్మండి, ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. 2 స్నేహితులున్నారనుకుందాం. మొదటి వ్యక్తి ఒక ట్రేడర్. అతనొక మామిడి మొక్కను నాటాడు. 10 ఏళ్లు ఓపికగా చూసుకున్నాడు. ఆ చెట్టు చాలా పెద్దది, బలంగా తయారైంది. ఆ తర్వాతేం చేశాడంటే, ఒక గొడ్డలి తీసుకుని ఆ ఫలవంతమైన చెట్టును టక్కున నరికేశాడు. ఎందుకు? ఆ కలపను అమ్ముతే ఒక్కసారే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని అతని ఆశ. కానిప్పుడేమైంది? చెట్టు లేదు, ఏమీ లేదు. అతని ఆస్తి శాశ్వతంగా పోయింది. ఇక రెండో వ్యక్తి ఉన్నాడు. అతనొక యజమాని. అతను కూడా ఒక మామిడి మొక్కను నాటాడు, పెంచాడు. కాని చెట్టును నరకడానికి బదులుగా ప్రతి వేసవిలో ఆ చెట్టు ఇచ్చే వందలాది తియ్యని మామిడి పండ్లను సేకరించుకున్నాడు. చూడండి, చెట్టు అక్కడే ఉంది, ఇంకా పెద్దదిగా పెరుగుతోంది. ఆ పండ్లు అతనికి జీవితాంతం ఆదాయాన్నిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కథను స్టాక్ మార్కెట్కు అన్వయిద్దాం. మన కథలో ఆ చెట్టే మీరు కొన్న స్టాక్. మరి ఆ తీయని మామిడి పండ్లే డివిడెండ్స్. డివిడెండ్ అంటే ఇంకేమీ కాదు, ఒక కంపెనీ సంపాదించిన లాభాల్లో కొంత భాగాన్ని ఆ కంపెనీ ఓనర్లైన మీలాంటి వాటాదారులతో పంచుకోవడమే. సింపుల్గా చెప్పాలంటే, ఇది మీ కంపెనీ సీఈఓ మీ నమ్మకానికి థ్యాంక్స్ చెప్తూ మీకు ఇచ్చే ఒక క్యాష్ గిఫ్ట్ అన్నమాట. ఓకే, ఈ మామిడి పండ్ల కథ వినడానికి చాలా బావుంది. కానీ నిజ జీవితంలో ఏ కంపెనీలు ఈ డివిడెండ్స్ ఇస్తాయి? మరి వాళ్ళిచ్చే డివిడెండ్ మంచిదా కాదా అని మనకెలా తెలుస్తుంది? రండి, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కొన్ని కంపెనీలు ఈ మామిడి పండ్లను పంచుతాయే, కొన్ని ఎందుకు పంచవు ఆలోచించారా? దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కంపెనీ జీవిత చక్రాన్ని చూడాలి. ఒక కొత్తగా మొదలైన స్టార్టప్ని ఊహించుకోండి. అది సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి బిజినెస్లోనే పెడుతుంది. ఎందుకంటే వాళ్ళింకా ఎదగాలి, కొత్త ప్రొడక్ట్స్ తేవాలి, బిజినెస్ను విస్తరించాలి. వాళ్ళకి లాభాలు పంచుకునే టైం ఉండదు. కానీ ఐటీసీ లేదా టీసీఎస్ లాంటి దశాబ్దాల చరిత్రున్న పెద్ద కంపెనీల గురించి ఆలోచించండి. వాళ్ల సామ్రాజ్యం ఇప్పటికే దేశమంతా విస్తరించి ఉంది. వాళ్లు ప్రతి సంవత్సరం 100 కొత్త ఫ్యాక్టరీలు కట్టాల్సిన అవసరం లేదు. మరి వాళ్ల ఖర్చులన్నీ పోగా మిగిలిన ఆ భారీ లాభాలను ఏం చేస్తారు? సింపుల్, తమ కంపెనీని నమ్మి ఏళ్ల తరబడి షేలను పట్టుకుని కూర్చున్న తమ వాటాదారులకు ఒక బహుమతిగా పంచుతారు. సరే, ఒక కంపెనీ ఇచ్చే డివిడెండ్ మంచిదేనా కాదా అని ఎలా తెలుసుకోవాలి? దీనికోసం మన దగ్గర ఒక మ్యాజిక్ రూలర్ ఉంది. దాని పేరే
డివిడెండ్ ఈల్డ్. ఈ ఒక్క సాధనంతో మనం వేర్వేరు డివిడెండ్ ఇచ్చే స్టాక్లను ఈజీగా పోల్చుకోవచ్చు. అయ్యో, ఈ ఫార్ములా చూసి కంగారు పడకండి, ఇది అస్సలు కష్టం కాదు. నిజానికి ఇది మనం 10వ తరగతిలో నేర్చుకున్నంత సింపుల్ లెక్క. చాలా సింపుల్. చూడండి, ఒక కంపెనీ ఏడాదికి ఒక షేర్ మీద ఎంత డివిడెండ్ ఇస్తుందో ఆ నంబర్ తీసుకోండి. దాన్ని ఆ షేరు ప్రస్తుత మార్కెట్ ధరతో భాగించండి. వచ్చిన దాన్ని 100తో గుణిస్తే అంతే, మనకు డివిడెండ్ ఈల్డ్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. సింపుల్ కదా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరొక కంపెనీ షేర్ను 100 రూపాయలకు కొన్నారనుకోండి. ఆ కంపెనీ ఆ సంవత్సరం మీకు 5 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. ఇప్పుడు 5ని 100తో భాగించి 100తో గుణిస్తే ఏమొస్తుంది? 5%. అంటే ఆ స్టాక్పై మీ డివిడెండ్ ఈల్డ్ 5% అన్నమాట. చాలా సులభం కాదంటారా? ఇప్పుడు ఈ 5% ఈల్డ్ని మనందరికీ బాగా తెలిసిన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డీతో పోల్చి చూద్దాం. మీ బ్యాంక్ ఎఫ్డీ మీద 6% వడ్డీ ఇస్తుంటే ఈ డివిడెండ్ స్టాక్ దాదాపు అంతే రాబడి ఇస్తున్నట్టు. కానీ ఇక్కడొక పెద్ద తేడా ఉంది. ఎఫ్డీలో మీ అసలు డబ్బు పెరగదు, కానీ స్టాక్ ధర పెరిగితే మీకు డివిడెండ్తో పాటు ఆ లాభం కూడా అదనంగా వస్తుంది. ఇది మనకు పోల్చుకోవడానికి ఒక మంచి కొలమానం. ఇక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరిక. డివిడెండ్ ఈల్డ్ ఎక్కువగా కనిపిస్తే చాలు గుడ్డిగా వెళ్లి ఆ స్టాక్ కొనేయకూడదు. కొన్నిసార్లు అది ఒక విలువ ఉచ్చు, అంటే ఒక వాల్యూ ట్రాప్ కావచ్చు. అంటే ఏంటంటే, ఒక కంపెనీ వ్యాపారం దెబ్బతిని దాని షేరు ధర 100 నుండి 50 రూపాయలకు పడిపోయిందనుకుందాం. కంపెనీ ఇంకా పాత 5 రూపాయల డివిడెండ్ ఇస్తుంటే ఫార్ములా ప్రకారం ఈల్డ్ ఇప్పుడు 10% అవుతుంది. వావ్, 10% అనిపిస్తుంది. కానీ ఇది కంపెనీ ఆరోగ్యానికి సంకేతం కాదు, దాని షేరు ధర పడిపోతోందని ప్రమాద ఘంటిక. ఇప్పటిదాకా మనం డివిడెండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా కొలవాలి అని చూశాం. ఇప్పుడు డివిడెండ్ ఇన్వెస్టింగ్లోనే అత్యంత శక్తివంతమైన భాగానికొచ్చేశాం. మీకు వచ్చిన ఆ మామిడి పండ్లను తినకుండా వాటితోనే కొత్త మొక్కలు నాటితే ఏం జరుగుతుందో చూద్దాం రండి. సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, చక్రవడ్డీ అంటే కంపౌండింగ్ ఈ ప్రపంచంలో 8వ వింతట. దీన్ని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడో, అర్థం చేసుకోనివాడు దానికి వెల చెల్లిస్తాడు అన్నారు. ఎంతకంటే గొప్పగా దీని గురించి ఎవరూ చెప్పనేరు. సంపన్నుల రహస్య ఆయుధం ఇదే, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీకు కంపెనీ నుండి డివిడెండ్ డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుతో అదే కంపెనీకి చెందిన మరిన్ని షేర్లు కొంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీ దగ్గర ముందుకంటే ఎక్కువ షేర్లుంటాయి. కాబట్టి వచ్చే ఏడాది మీకు ఇంకా ఎక్కువ డివిడెండ్ వస్తుంది. ఈ వచ్చిన డబ్బుతో మళ్లీ షేర్లు కొంటారు. ఇదొక చక్రంలాగా కొనసాగుతోంది. చిన్నగా మొదలైన మీ పెట్టుబడి ఒక కొండపై నుండి దుర్లే చిన్న మంచుగడ్డలాగా కాలం గడిచే కొద్దీ ఆపలేని ఒక భారీ హిమపాతంలా మారిపోతుంది. ఈ పట్టిక చూడండి. కేవలం 1,00,000 రూపాయలతో మొదలుపెట్టి 5% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే స్టాకులో పెట్టుబడి పెట్టి, వచ్చిన డివిడెండ్ను ఏమాత్రం వాడకుండా తిరిగి దాంట్లోనే పెడుతూ ఉంటే 20 ఏళ్ల తర్వాత మీ 1,00,000 రూపాయలు ఎలా 2.65 లక్షలవుతుందో ఇది చూపిస్తుంది. ఇది మొదట్లో చాలా నెమ్మదిగా అనిపిస్తుంది, కాని ఓపికగా ఉంటే దీర్ఘకాలంలో అద్భుతాలు చేస్తుంది. ఇదే చక్రవడ్డీ యొక్క పవర్. ఇప్పటిదాకా అంతా అద్భుతంగా కలలాగా ఉంది కదూ, కానీ ఇప్పుడు మనం వాస్తవంలోకి అడుగుపెట్టాలి. మనకు వచ్చే ఈ డబ్బులో మన భారత ప్రభుత్వానికి కూడా వాటా ఉంటుంది. ఈ ప్రయాణంలో ప్రభుత్వం మనకొక సైలెంట్ పార్ట్నర్ అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం వరకు డివిడెండ్లపై పన్ను ఉండేది కాదు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. ప్రస్తుతం మనకొచ్చే డివిడెండ్ ఆదాయాన్ని మన జీతంలాంటి ఇతర ఆదాయాలతో కలిపి మన మొత్తం వార్షిక ఆదాయంపై లెక్క కడతారు. మనం ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తామో ఆ స్లాబ్ రేట్ ప్రకారమే పన్ను కట్టాలి. చూడండి, ఇవి పాత పన్ను విధానం ప్రకారం మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు. మీరు గమనిస్తే మీ వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలు దాటితే మీరు ఏకంగా 30% పన్ను స్లాబ్లోకి వెళ్ళిపోతారు. దాని అర్థమేంటంటే, మీకొచ్చే ప్రతి 100 రూపాయల డివిడెండ్లో దాదాపు 30 రూపాయలు మీరు ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సుంటుంది. కాబట్టే ముఖ్యంగా ఎక్కువ ఆదాయం సంపాదించేవాళ్లు ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. మీరు 30% పన్ను స్లాబ్లో ఉంటే మీ డివిడెండ్ ఆదాయంలో దాదాపు 3వ వంతు పన్నులకే పోతుంది. అలాంటప్పుడు డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ బదులు స్టాక్ ధర పెరగడంపై దృష్టి పెట్టే గ్రోత్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం పన్నుల పరంగా తెలివైన నిర్ణయం కావచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై పన్ను రేటు తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ స్ట్రాటజీ అందరికీ సరిపోదు. సరే,
మన ప్రయాణం దాదాపు చివరికి వచ్చేసింది. ఈ చర్చలో మనం వాడిన కొన్ని ముఖ్యమైన పదాలను ఇప్పుడు ఒక క్విక్ ఫైర్ రౌండ్లో సింపుల్గా ఒక్క వాక్యంలో గుర్తుచేసుకుందాం. మొదటిది డివిడెండ్. అంటే ఒక కంపెనీ తన లాభాల్లో నుండి తన యజమానులకు ఇచ్చే వాటా. రెండవది డివిడెండ్ ఈల్డ్. అంటే మనం పెట్టిన పెట్టుబడిపై డివిడెండ్ రూపంలో ఎంత శాతం రాబడి వస్తుందో చెప్పే కొలమానం. మూడవది డివిడెండ్ పునఃపెట్టుబడి. అంటే వచ్చిన డివిడెండ్ డబ్బుతోనే మరిన్ని షేర్లు కొనడం, తద్వారా మన సంపద చక్రవడ్డీ పద్ధతిలో పెరుగుతుంది. ఇక చివరిది క్యాపిటల్ అప్రీసియేషన్. ఇదే డివిడెండ్ కాదు, మనం కొన్న షేరు ధర పెరగడం వల్ల వచ్చే లాభం. మనం మొదట్లో చెప్పుకున్న మామిడి తోట కథను మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. జీవితాంతం డబ్బు కోసం చెట్లను నరుకుకుంటూ, అంటే స్టాక్స్ను అమ్ముకుంటూ బతుకుతారా? లేక మీ కుటుంబానికి, మీ రాబోయే తరాలకు నిరంతర ఆదాయాన్ని అందించే ఒక ఫలవంతమైన తోటను ఈరోజే నాటడం మొదలుపెడతారా? ఈ ఎంపిక మీదే. ఈ ప్రయాణం మీకు కొత్త విషయాలు నేర్పిందని ఆశిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మీ సొంత మామిడి తోటను నిర్మించే ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి కింద వివరణలో ఉన్న లింక్ను తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.